తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ మాజీ ఇన్ఛార్జి విశ్వనాథ నాయుడు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జూలై 2న జరగనున్న సభను విజయవంతం చేయాలని ఎన్డీఏ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ ఆదేశాల మేరకు అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్న ఖాదీ పరిశ్రమల శాఖ రాష్ట్ర ఇన్ఛార్జి కేకే చౌదరి సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన అందరికీ, రాని వారికి కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఇంతకుముందు ఎన్ఆర్జీఎస్ ఉండేది, ఇప్పుడు విబిజి రామ్జీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పేరును చేంజ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రోగ్రాంకి అటు సెంట్రల్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. మంగంపేట పంచాయతీలో జరగబోయే 2వ తారీఖు సభను అందరూ కూడా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోవాలని మరి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా సోదరులకందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జూలై 2వ తారీఖున కేంద్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు శివరాజ్ చౌహాన్ గారి చేతుల మీదుగా విబిజి రామ్జీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కూటమి